తండ్రి నీకు స్తోత్రాలు. అందరి చేతులు జోడించి, ఇది పాట కాదు, మన ఆవేదన, హృదయంలో ఉన్న ఆవేదన. నిజంగా నా స్థితి ఇంక మారదని, నా కుటుంబం ఇంక బాగుపడదని, జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని నేను చూడలేనని కుంగిపోయి ఉన్నావా? ఎంత ప్రార్థించినా ఏ ఫలితం నేను చూడలేకపోతున్నాను, ఆలస్యం అయిపోయిందని కృంగిపోయి ఉన్నావా? ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నా బిడ్డ, ఆలస్యమైన అన్యాయం చేసే దేవుడు కాదైనా, ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడైనా. ధైర్యం తెచ్చుకో. ఏ విషయంలో నలిగిపోయి ఉన్నావు? ఉద్యోగ విషయంలో, వివాహ విషయాల్లో, కుటుంబ సమస్యల్లో. ఈరోజు ధైర్యం తెచ్చుకో. మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకూతలన్నీ చూసిను నా దైవం, చేయునులే సాయం. మాకు ఇల్లు లేదని బాధపడుతున్నావా? కుటుంబంలో పిల్లలు మారు మనసు పొందలేదని పిల్లల గురించి దిగులు పడి కుంగిపోతున్నావా? భర్త మారు మనసు పొందలేదని అలిగిపోతున్నావా? నా ప్రార్థన దేవుడు వినడులే అని ప్రార్థన చేయటం విరమించావా? ఏ విషయంలో కృంగిపోయినా ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు, ఆయన శక్తిని నీ మీద కుమ్మరిస్తున్నాడు. ఒక మాట ప్రభువు చెప్పు, యేసయ్యా నేనే కుంగిపోయి ఉన్నాను, నేనే బలహీనపడి ఉన్నాను, ఏదో చర్చికి రావాలి అన్నట్టు వచ్చిపోతున్నాను, కానీ నాలో నిజంగా ధైర్యం లేదు, విశ్వాసం లేదు. అయ్యా ఆలోచనలు పడిపోయాను, కలవరంలో పడిపోయాను, దిగులుతో కృంగిపోతున్నాను, ఇంకేం బ్రతుకులే అనిపిస్తుంది. కొన్నిసార్లు సమస్యలు ఎక్కువైనప్పుడు చచ్చిపోదాం అనిపిస్తుంది. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి ఈ లోకంలో? విరమించుకుంటే చచ్చిపోతే నా బ్రతికింతటితో ముగిసిపోద్దని ఎన్నోసార్లు ఆలోచించాను ప్రభువా, అయినా బ్రతుకున్నాను. అందరు ప్రార్థన చేయండి. నిజంగా బిడ్డ, హృదయ భారాన్ని తీర్చే దేవుడు, వైద్యం లేని గుండె కోతను స్వస్థపరిచిన దేవుడు నా దేవుడు. కృంగిపోయి ఉన్నావేమో, ఎవరు నీకు ఆదరణ లేక, ఆదరించేవారు లేక, మనసులో స్వభావం చూస్తే అన్ని బాగుంటే నా వాళ్ళు అంటారు, పరిస్థితి మారితే ఎవరు దగ్గరికి రా. అయ్యా ఏదైనా స్థితిగతులు మారితే ఎగతాళి చేసే మనసులు, అవమానించే మనసులు. బిడ్డ, ఈ రాత్రి నా ప్రభువును దర్శిస్తున్నాడు. ప్రార్థన చేయి. యేసయ్యా నిజంగా తండ్రి, నా గుండె కోతను నీవే తీర్చాలి, స్వస్థపరచాలి. నాలో ఉన్న బాధ, నాలో ఉన్న వేదన, నాలో ఉన్న సమస్య పైకి నవ్వుతున్నట్టు బాగున్నట్టు అందరికీ కనబడుతున్నాను, కానీ ఎన్నో సమస్యల మధ్యలో కుంగిపోతున్నానయ్యా. పిల్లల సమస్యలు, భర్త సమస్యలు, అయ్యా ఆర్థిక సమస్యలు, కట్టాల్సిన రుణాలు, ఎన్నో సమస్యల మధ్యలో కుంగి ఉన్నాం. అందరూ ప్రార్థన చేయండి. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మా ప్రార్థన ఆలకించిన తండ్రి, మమ్మల్ని దర్శించి రాత్రి నీ సన్నిధి మా మీద ఉంచండి, నీ వెలుగు మా మీద ఉంచండి ప్రభువా. మమ్మల్ని దాటిపోవద్దయ్యా, మమ్మల్ని దాటిపోవద్దు. నీ కృప మా మీద ఉంచండి.
మంచి వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. నీకు అయిష్టమైన పాపాలు, అసహ్యమైనటువంటి పాపాలు నా గుండెలు గూడు కట్టుకుని ఉంటే క్షమించండి ప్రభా. పరిశుద్ధునిగా నీ ఎదుట పెరుగుటకు సాయం చేయండి. వేషధారణ ఉంటే తీసేయండి. పైకి భక్తిగా పరిశుద్ధంగా ఉన్నట్టు పరిశుద్ధత లేక అయ్యా ఆ దీపం ఆరిపోతుందేమో. ఈ రాత్రి నా దీపాన్ని వెలిగించుదేమో. నా పాపాన్ని క్షమించు తండ్రి. అయ్యా నీ ప్రియమైన బిడ్డగా నన్ను మార్చుకున్నానా అయ్యా. నా పాపాలు నాకు అడ్డుగా ఉన్నాయేమో తండ్రి, కనికరించండి, సహాయం చేయండి. నీ ప్రేమతో నన్ను నింపండి అయ్యా. నా కోసం సిలువలో ప్రాణమే పెట్టు. నాగడి సార్లు వల్ల నీ శరీరాన్ని తున్నపడింది. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, రక్తమంతా కారిపోయింది. ప్రభువా, ఈ సిలువ త్యాగం నా కొరకే కదయ్యా. నన్ను క్షమించలేవా. పశ్చాత్తాప హృదయం నాకివ్వయ్యా. మంచి మనసు నాకివ్వయ్యా. నీ సన్నిధిలో ఒదిగే భాగ్యం నాకివ్వయ్యా. సహాయం చేయి తండ్రి. నన్ను నూతన పరచు. యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ కూర్చోండి. దేవుని వాక్యం మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ మధ్యకు రావటం, మీ మధ్యలో మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తర్వాత నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకును, ఇక్కడ సంఘ పెద్దలుగా సంఘాన్ని నమ్మకంగా పరిపాలిస్తున్న సంఘ పెద్దలకును, చేరి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. మంచి సమయం చాలా విలువైంది. ఇక్కడ చక్కటి వాక్యాన్ని నేను అందిస్తాను. తర్వాత అందరికీ నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన కృపావరాలు. నేను నా గురించి చెప్పుకోవడానికి నేను రాలేదు, కానీ కొద్దిగైనా చెప్పకపోతే నా సాక్ష్యం అనేది మీ ముందు పంచకపోతే నా సేవా విధానాలు మీకు అర్థం కావు. అందుకోసం ఒక చిన్న సాక్ష్యం నాది. మా తల్లిదండ్రులు రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాళ్ళు. తెలుసండి రోమన్ క్యాథలిక్ చర్చి? ఎంతమంది తెలుసమ్మా? తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద సంఘం, ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి సంఘం. ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు మా అమ్మ మా నాన్న వాళ్ళు. అంటే మొదటి నుంచి క్రైస్తవులమే, అయితే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం. ఇంకా మీరు అర్థం చేసుకోండి. అంటే ఏదో ప్రార్థనకు పోతున్నాం అన్నట్టున్నాం, కానీ చెడు అలవాట్లు ఏది మానుకోలేదు. మళ్ళీ అంతరాలు తంత్రాలు కూడా కట్టించుకునేవాడు మా నాన్న మా అమ్మ. అట్లా నామకార్థంగా ఉన్న క్రైస్తవులు మేము. నేను కూడా కొన్ని చెడు అలవాట్లకు బానిసయ్యాను. మా నాన్న పచ్చి తాగుబోతు. ఈరోజు తాగలేదు అంటానికి లేదు. ఆయనకు తాగడానికి డబ్బులు కావాల్సి వస్తే దొంగతనాలను చేస్తాడు, ఎదుటి వారి కాళ్ళైన పట్టుకుంటాడు. తాగంది ఉండలేడు. అర్థం చేసుకుని అంత తాగుబోతు మా నాన్న. తర్వాత మా నాన్న తర్వాత ఇద్దరు చిన్నాయన్లు, మా చిన్నాయన్లు, వాళ్ళు తాగుబోతులే. తర్వాత మా మేనత్త ఉంది, ఆమె తాగుబోతే. మా అత్త కూడా, మా నాయనమ్మ కూడా తాగుబోతే. అంటే మా కుటుంబం అంతా తాగుబోతు కుటుంబం.
భయంకరమైన తాగుబోతులు. అటువంటి కుటుంబంలో మేము ఉన్నాం. కానీ చర్చికి వెళ్ళే వాళ్ళే, రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్తుంటారు. అయితే మా చిన్నాయనలిద్దరూ, మా మేనత్త, మా నాన్న, నలుగురు 50 సంవత్సరాల లోపే చచ్చిపోయారు. కారణం తాగుడుతోనే చచ్చిపోయారు. ఇక మా అమ్మ, మా చిన్నమ్మలు అనాథలు అయిపోయారు. మా చిన్నాయన పిల్లలు, మేము అనాథలం అయిపోయాం. అందరూ చచ్చిపోయారు తాగుడుతో. మా ఊర్లో మా కుటుంబం ఒక హీనమైన కుటుంబం, ఒక దరిద్రమైన కుటుంబంగా మిగిలిపోయింది. అయితే ప్రభువు మమ్మల్ని కనికరించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రించాలి. మా గొప్పతనం ఏం లేదు, కానీ ప్రభువు కనికరించాడు. ఎందుకంటే ఈ పిల్లల్ని కనికరించకపోతే వీళ్ళు కూడా తాగుబోతులై వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటారని మా నాయన పెద్దవాడు, నేను పెద్దవాడిని. మా చిన్నాయన పిల్లల కన్నా మా నాయనకు మొదట పుట్టినవాడిని, నేను పెద్దవాడిని. నన్నే ప్రభు పట్టుకున్నాడు. నేను లోకంలో తిరుగుతున్నప్పుడు, కొన్ని చెడు అలవాట్లకు బానిస అయినప్పుడు నాకు ఒక చిన్న వ్యాధి పెట్టి ప్రభు కోటాలకు వెళ్ళినప్పుడు ఆ వ్యాధిని స్వస్థపరిచి ఒకే ఒక్కరోజు ఒక్క ప్రసంగాన్ని విన్నాను. ఆ రాత్రి అంతా నా పాపాల కొరకు ఏడ్చాను. కళ్ళల్లో కన్నీళ్లు రానంతగా నేను పాపక్షమాపణ పొందాను. ఆ రాత్రి ప్రభు నన్ను దర్శించాడు. అప్పటి నుంచి నేను పాప జీవితం నుంచి విడిపించబడ్డాను. పాప జీవితం నుంచి అంటే సినిమాలు కానీ, సీరియళ్ళు కానీ, బూత్ మాటలు కానీ, ఏది నా దేవునికి ఏది ఇష్టం లేదో అవన్నీ వదిలిపెట్టుకుంటూ ప్రభు బిడ్డగా ఎదుగుతూ అప్పటి నుంచి బైబిల్ చదువుకుంటూ ప్రార్థనలు గడుపుతూ ఉన్నాను. అట్లా గడుపుతూ దేవుళ్ళు ఎదగటం ప్రారంభించాను. అలా దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఇక మా ఇంట్లో భోజనం జరగటం కూడా కష్టమైంది. ఇంట్లో తిండి కూడా కష్టమై ఏం చేయాలో అర్థం కాక అదే రోమన్ క్యాథలిక్లో అనాథ ఆశ్రమాలు ఉంటాయి. అనాథ ఆశ్రమంలో నేను, నా భార్య ఆ అనాథులకు సేవ చేస్తే ఒక ముద్ద అన్నం దొరుకుద్దేమో అని భోజనం కోసం అనాథులకు సేవ చేయటానికి వెళ్ళాం. అక్కడికి పోతే మమ్మల్ని కూడా చాలా హీనంగా, అంటే అక్కడ మెంటల్ వాళ్ళు ఉంటారు, మెంటల్ వాళ్ళు. ఆ మెంటల్ వాళ్ళను చూసినట్లే మమ్మల్ని చూసి చాలా హీనంగా మాట్లాడుతున్నారు. ఆ బాధ తట్టుకోలేక ఒక రోజు నేను, ఇది 3 అంతస్తుల బిల్డింగ్ హైదరాబాదులో, 3 అంతస్తుల బిల్డింగ్ మీద మోకాళ్ళు వేసి ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభువా, నా పరిస్థితి ఇంతేనా? అనాథలం అయిపోయాము. భోజనం జరగక ఈ అనాథాశ్రమానికి వస్తే ఇక్కడ కూడా మా స్థితులు దరిద్రమైన స్థితిలో మమ్మల్ని అవమానిస్తున్నారయ్యా అని బోర్ని ఏడ్చాను. ఏడ్చేట పడుకోగానే పరలోకం నుంచి ఒక స్వరము నాకు వినపడింది. దేవుని స్తోత్రం. అంటే నేను రోమన్ క్యాథలిక్లో ఉన్నప్పుడు నా పేరు బాలస్వామి. అదే పేరుతో దేవుడు 3 సార్లు నన్ను పరలోకం స్వరముతో పిలిచాడు. ఆ స్వరాన్ని తట్టుకోలేక, ఆ గంభీర స్వరాన్ని నేను విని తట్టుకోలేక ఆ 3 అంతస్తుల బిల్డింగ్ ఎట్ట దిగానో నాకే తెలియదు. రాత్రి 1 గంటప్పుడు ప్రభు నన్ను పిలిచాడు. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే ఎవరు నమ్మలేదు. అంటే నన్ను మెంటలోడు అనుకున్నారు. అంటే మెంటలోళ్ళు కదా అక్కడంతా. దేవుడు నన్ను పిలిచాడంటే ఎవరు నమ్మట్లేదు, నవ్వుతున్నారు. సరే ప్రభు, ఇక్కడి నుంచి నన్ను పంపించు అని ప్రార్థిస్తే దేవుడు అక్కడి నుంచి నన్ను ఇంటికి పంపించాడు. అట్లా నేను ఒక పిచ్చోడిలాగా, దేవుడి కోసం ఒక పిచ్చోడిలాగా గ్రామాలకు ఇది వచ్చిరాని మాటలు చెప్పుకుంటూ సువార్త చేస్తూ గ్రామాలు తిరుగుతున్నాను. ఒక పక్క ఇంట్లో తినటానికి కూడా చాలా కరువైన పరిస్థితులు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు.
అటువంటి పరిస్థితిలో దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. తర్వాత నేను దేవుని ఆత్మను పొందుకొని, దేవుడు నాకు కొన్ని కృపవరాలు ఇస్తే ఈ చేతబడి శక్తులు, దెయ్యాలు, కొంతమందికి కొన్ని సమస్యలు, ఇట్లా ఈ దేవుడు నా ద్వారా కొన్ని స్వస్థతలు, సూచక్రియలు జరిగిస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామం అంతా ప్రార్థనకు వచ్చేవాళ్ళు. అది గమనించిన రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు, ఆర్సీఎం ఫాదర్స్, జిల్లాకు ఒక బిషప్ గారు ఉంటారు, బిషప్కు తెలియజేశారు, మన క్యాథలిక్ మిషన్లో ఒక అబ్బాయి బాగా ప్రార్థనలు చేస్తున్నాడు, బాగా వస్తున్నారు జనాలు అని చెప్పినప్పుడు బిషప్ గారు నన్ను పిలిచి, నన్ను గౌరవించి ఒంగోలు, నెల్లూరు 2 జిల్లాలకు నన్ను డైరెక్టర్గా నాకు ఉద్యోగం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే చాలా పెద్ద పదవి, ఎందుకంటే పెద్ద సంస్థ అది. దానికి అమెరికా, అన్ని దేశాల నుంచి ఫండింగ్ వస్తుంది. అట్లా నేను ఉన్నప్పుడు నా మనసుకు తృప్తి లేదు. దేవుని సేవ చేయాలా, ఆత్మలు సంపాదించాలా అని ఒక భారంతో తిరుగుతున్నాను. కాబట్టి నాకు తృప్తి లేదు. ఉండడానికి మంచి బంగ్లాలు ఇచ్చారు, తిరగడానికి కారు, డ్రైవరు, నా కింద పని వాళ్ళు, వంట చేయటానికి వంట మనుషులు, నేనుండే బంగ్లాకు వాచ్మెన్, అన్నీ ఇచ్చారు. కానీ నా మనసుకు ఏమి లేదు, తృప్తి లేదు. ఎందుకంటే ఆత్మలు రక్షించలేకపోతున్నాను. ఏదో తెలియని ఒక వేదన. 3 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశాను, తండ్రి ఎందుకు ఇట్లా ఉంది నాకు అయ్యా అని. అప్పుడు 3వ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ సంస్థల నుంచి బయటికి వెళ్ళిపో అని. దేవుని స్తోత్రం. బయటికి వెళ్ళిపో అన్నాడు. ఇక నేను రాజీనామా చేసి, అప్పటికి 8 సంవత్సరాలు చేశాను. రాజీనామా చేసి నేను ఆ సంస్థలో నుంచి బయటకు వచ్చాను. సొంతంగా మినిస్ట్రీ పెట్టుకున్నాను. ఇప్పుడు 6 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నేనుండే సంఘం 10.5 ఎకరా మా చర్చి విస్తరణ. దేవుని స్తోత్రం. అంత పెద్ద సంఘాన్ని ప్రభు ఇచ్చాడు. అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాల్లో దేవుడు నన్ను పెద్ద పెద్ద సభలు, చిన్నవి కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులతో కూర్చునే స్థాయిని ప్రభు ఇచ్చాడు. ఆ మాట ఎక్కడుందంటే 1 సమూయేలు 2:7 ఉంది. చదువుతారా? సత్యం కొరకు నేను బయటకు వచ్చానండి. అంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో మరియమ్మను ఒక దేవతగా ఆరాధిస్తారు. యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును, లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారుల సరసన కూర్చుండబెట్టుటకును, మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింప చేయుటకును మట్టిలో నుండి, ఆమేన్, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఏ స్థితికి తీసుకెళ్ళాడండి దేవుడు? అవును, నేను మారిన తర్వాత మా తమ్ముడు, మా చెల్లెళ్ళు అందరూ మారు మనసు పొందారు. అందరూ ఆత్మ సంబంధంగా ఎదిగారు. దేవుని సేవలు ఉన్నారు. మా చిన్న ఆయన పిల్లలు అందరూ దేవుని మార్గంలో ఉన్నారు. ఇక మా వంశంలో తాగుబోతులే లేరు. ఆమేన్, దేవుని స్తోత్రం. అట్లా ప్రభు నన్ను ఆయన పరిచర్యలు, పనిలో నన్ను పేరు పెట్టి పిలిచి ప్రభు నన్ను సేవ కోడుకుంటున్నాడు. సింపుల్గా చెప్పాను, ఎందుకంటే సాక్ష్యం కంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని చక్కటి మాటలు, ఈ రాత్రి మంచి ఉపదేశాన్ని మనం వినబోతున్నాం. చక్కగా వినండి. మార్కు సువార్త 14:38 లేఖనాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. వాక్యం అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేస్తాను. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం.
వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళా మేము వస్తామో రామో తెలియదు, అందరూ ప్రార్థన చేయించుకోండి. ఎందుకంటే నేనేదో అతిశయంగా చెప్పట్లేదు, దేవుడు నాకు ఇచ్చిన కృపావరాలు ఎంత గొప్పవంటే అప్పటికప్పుడే బాగైపోతారు. పగులకు 3-4 బాగా అయ్యారు వెంటనే, అప్పటికప్పుడే. శరీరంలో ఏదైనా గూడు కట్టుకున్న దెయ్యాలుంటే బయటకు వచ్చేస్తాయి. ఒక పగులో 20-30 మందికి ప్రేయర్ చేశాను. అంటే ప్రార్థనలు ఉన్నాం కదా, మాకేం దెయ్యాలు ఉంటాయి అనుకోవచ్చు. అట్లా గూడు కట్టుకున్న దెయ్యాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి అందరూ ప్రార్థన చేయించుకోండి. మీకు ఏదన్నా శరీరంలో అనారోగ్యం ఉన్న, సమస్యలు ఉన్నా ప్రార్థిస్తే వెంటనే అప్పటికప్పుడే స్వస్థత కలిగించే కృప వరాలు ప్రభు నాకు ఇచ్చాడు. అందరికీ ప్రేయర్ చేస్తాను. తర్వాత ఆలస్యమైన ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. మంచిది. చదవండి వాక్యం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. చాలు, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రార్థన గురించి మాట్లాడుకోవడానికి అవకాశం దొరికింది. లోకంలో శోధకుడు ఉన్నాడు, శోధనలు ఉన్నాయి. ఆ శోధనలు మాకు రాకుండా ఉండాలంటే, మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నావు. కాబట్టి తండ్రి, ఈ వాక్య అంశాన్ని ఒక ఆహారంలాగా సిద్ధపరిచి చక్కటి ఉపదేశం, ప్రార్థన అంశాన్ని మేము విని ఎక్కువగా ప్రార్థనలు గడిపి శోధనలను ఎదిరించేటువంటి శక్తి బలాన్ని మాకు దయచేయమని, వినగలిగి ఆత్మ సంబంధమైన చెవులని బిడ్డలకు దయచేయమని, వినకుండా అడ్డుపడుతున్న దురాత్మలు యేసు నామములో బంధిస్తున్నాం. వాక్యాన్ని ధారాళంగా ప్రజలకు చెప్పకుండా అడ్డుపడుతున్న దురాత్మలు బంధిస్తున్నాం. నీ వాక్యం సమృద్ధిగా ఇక్కడ విత్తబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఇక్కడ ఈ భుజం నుంచి ఈ సైడ్, ఈ భాగం అంతా కూడా, కింద కాలు కూడా మొత్తం ఒక పార్శ్వం అంతా నొప్పితో బాధపడుతూ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నట్టు ప్రభు నాకు బయలుపరుస్తున్నాడు. ఎవరండి వాళ్ళు లేచి నిలబడతారా? ఒక సైడ్ ఈ భుజం నుంచి కింద కాలు వరకు, ఇకమ్మ కళ్ళు మూసు. బైబిల్ ఎక్కడ పెట్టు, కళ్ళు మూసు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేరేపించే ఆత్మదేవ, ఆ బిడ్డ ఎంత బాధపడుతుందో ఇప్పుడే నీ శక్తి, నీ ప్రభావము ఆ బిడ్డను తాకునుగాక. శబర తుర కందర వశ. దేవుని శక్తి ఆ బిడ్డను తాకి సంపూర్ణ విడుదల కలుగునుగాక. యేసునామములో కలిగించినందుకు నీకు స్తోత్రాలు. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడమ్మా, ఒకసారి చూడు. నొప్పి అమ్మా, ముందుకు రా, ఇక్కడికి రా. ఎవరన్నా ఒకరు రండి అమ్మా, నిలువు. హోలీ స్పిరిట్, దేవుని శక్తి విడుదల హీలింగ్, హీలింగ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పో, శోధన క్రియలను తొలగించి. చూడమ్మా, అమ్మా, ఎప్పటి నుంచి ఉంది మీకు? 5 నెలల నుంచి బాధపడుతున్నా.
దేవుడు కనికరించి స్వస్థపరిచాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఎన్నడూ రాకుండా నీ శక్తిని బిడ్డను ఆవరించింది. కూర్చో. మంచిది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఏం చదువుకున్నాం మనం? శోధనలు ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. అంటే లోకంలో శోధకుడు ఉన్నాడు. శోధకుడు ఎవడో మనకు తెలుసు. ఎవడా శోధకుడు? వానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. సైతానుగాడు. అసలు ఈ సైతానుగాడు ఎవడో తెలుసా మీకు? ఈ సైతాన్ అనేవాడు ఎవడో తెలుసా? తెలియకుంటే 2 మాటలు చెప్తాను, వినండి. పరలోకంలో దేవదూతల్లో ఒక ప్రధాన దూత ఉంది. ఆ దూత పేరు లూసిఫర్. ఆ దూత దేవుని సింహాసనాన్ని కోరుకుంది. అక్కడ యుద్ధం జరిగింది. దేవుని మీద వ్యతిరేకం జరిగినప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ దూత ఇంకా కొంతమంది దూతల్ని సిద్ధపరుచుకొని దేవునితో యుద్ధం చేసింది. అక్కడ ఓడిపోయి ఎక్కడ పడిందంటే భూమి మీద నెట్టబడింది. ఆ దూతలన్నీ కూడా దురాత్మలు, దెయ్యాలుగా మారిపోయాయి. తర్వాత దేవుడు ఆదామును సృష్టించి, తర్వాత ఒంటరిగా ఉండటం మంచిది కాదని పక్కటెముక తీసి స్త్రీని ఇచ్చి, సంతానాన్ని ఇచ్చి, ఇట్లా తన బిడ్డల్ని తన రూపంలో ఉన్న మనల్ని ఆ దేవుడు అభివృద్ధి చేస్తున్నప్పుడు సాతానుడు తినవద్దన్న పండు సర్పం ద్వారా తినిపించి పాపాన్ని ప్రవేశపెట్టి వాడి పగ, దేవుడి మీద ఉన్న పగ మన ద్వారా ఏం చేశాడు? తీర్చుకుంటూ మన జీవితాల్ని పాడు చేశాడు. కాబట్టి సాతాను ఇప్పుడు ఎక్కడున్నాడంటే భూలోకంలో ఉన్నాడు. కాబట్టి భూలోకంలో మనకేమొస్తాయి? శోధనలు. శోధనలు అంటే తెలుసా మీకు? ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందనుకో, ఏమంటారు? ఈరోజు మాకు పెద్ద శోధన వచ్చింది. ఇంట్లో గొడవ జరిగిందనుకో, ఏమంటారు? పెద్ద శోధన. ఏదైనా ఒక నష్టం జరిగిందనుకో, అబ్బా ఈరోజు మాకు పెద్ద శోధన. అంటే శోధన అంటే అర్థం ఏంటంటే కీడులు, సాతానుడు కల్పించి కీడులు. ఈ ప్రమాదాలు కావచ్చు, ఇంట్లో సమస్యలు కావచ్చు, రకరకాలైనటువంటి కీడులు. ఆ కీడులు మనకు కలగకుండా ఉండాలంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. అంటే మెలకువగలిగి ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, తర్వాత ఆ పాపం పండినప్పుడు, ధర్మశాస్త్రం ప్రకారం పాపం పండినప్పుడు పాపం యొక్క జీతం ఏంది? మరణం. ఆ మరణం ఎప్పుడు సంభవించిందంటే నోవాహు కాలంలో మొత్తం ప్రపంచమంతా మునిగిపోయింది. 8 మంది మాత్రమే, నోవాహు కుటుంబం మాత్రం ఓడలో మిగిలారు. తర్వాత ఆ సంతానం పెరిగి మనం అయ్యాం. తర్వాత అప్పుడు దేవుడు ఎప్పుడు ఇలా చేయను, నీటి మునుకలు నా బిడ్డల్ని చంపనని వాగ్దానం చేసుకున్నాడు ఆదికాండంలో. తర్వాత మరలా పాపం పడినప్పుడు ప్రభు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి మన పాప భారాన్ని ఆయన సిలువలో ఆయన భరించి మనకి విమోచనిచ్చాడు. కాబట్టి ఎవరైతే యేసు వైపు చూస్తారో, యేసు ప్రభు సొంత రక్షకుడికి అంగీకరించి ప్రేమిస్తారో వారికి పాప విమోచన కలిగి రక్షించబడతారు. ఇటుకి దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి సాతానుడు అనేవాడు ఈ భూలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డల్ని శోధిస్తుంటాడు. కాబట్టి శోధనలు మనకు రాకుండాలంటే మెలకువగలిగి ప్రార్థించమనుంది. ఇప్పుడు యేసు ప్రభు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా ప్రార్థించినట్టు వాక్యములో ఉంది. మార్కు సువార్త 1:30 చదవండి. నేను చెప్తున్నప్పుడు టక్ టక్ చదువుతుంటే ముందుకెళ్ళిపోతాను. కాదమ్మా, మార్కు సువార్త 1:35. నా మాట స్పష్టంగా వినపట్లేదా? ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచున్నాడు. ఎవరైనా వెనక వాళ్ళకు నా మాట స్పష్టంగా వినపడుతుందా?
తెల్లవారుజామున చాలా చీకటి అంటే 3-4 గంటల టైంలో లేచి ప్రార్థించినట్లు రాసింది. ఎవరైనా? అయ్యా యేసు ప్రభు. అంటే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన కూడా ప్రార్థనలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. లోకాసు వార్త 6:12 చదవండి. చాలా ఉన్నాయి కానీ 2 చాలు. కొన్నిసార్లు యేసు ప్రభు రాత్రంతా ప్రార్థించిన అనుభవం కూడా ఉంది. ఆ దినములో యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి రాత్రి గడిపెను. దేవుని స్తోత్రం. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. అంటే యేసు ప్రభు కూడా ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ఏ టైంలో లేచేసాడమ్మా? అంటే మనకు కూడా ఆ అనుభవాలు ఉండాలి. యేసు ప్రభు మనకు మాదిరి. ప్రార్థనా జీవితం వల్ల లేకపోతే శోధనలు తప్పవు. కాబట్టి తెల్లవారుజాములు లేచి ప్రార్థించే అనుభవం మన ప్రభు మనకు నేర్పుతున్నాడు. కొన్నిసార్లు రాత్రి అంతా ప్రార్థించే అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలి. కాబట్టి యేసు ప్రభు కూడా ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం. ఇంకా ముందుకెళ్ళిపోదాం. మనము ప్రార్థనా జీవితం అంటే ఎలా ఉండాలి, ప్రార్థనలో మనం ఎలా ఉండాలనే విషయాలు ఒక 5 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. కీర్తన 53:4. ఎవరు రాసుకోవాలని రాసుకోండి. చాలా మంచి మనం ఎన్ని పొడుగు ప్రసంగాలు చెప్పినండి, ప్రార్థనలు గడపకపోతే మన జీవితం వేస్ట్. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు. చాలమ్మా చాలు. అంటే ప్రార్థన చేయకుండా ఏం తినకూడదు? గట్టిగా చెప్పండి. మా వెనకున్న వాళ్ళంతా ప్రార్థన చేయకుండా ఏం తినకూడదు? ఎందుకని? మన ఇంటికి వచ్చే ప్రతి వస్తువు, సరుకులైనా ఏదైనా కలుషంతో మన ఇంటికి వస్తాయి. 1 తిమోతి 4:5 ఉంది. చదివితే చదవండి, లేకపోతే లేదు. కానీ ప్రార్థన ద్వారా ఏదైనా పరిశుద్ధపరచబడును అని రాసి ఉంది. అందుకని నువ్వు ఆహారం వండినప్పుడు, ప్రార్థన చేసి నువ్వు తిన్నప్పుడు అది కలుషితమైన ఆహారం పవిత్రమైపోద్ది. ఇటుకి దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి అమ్మా? ఆహారం వండగానే 2 మాటలు ప్రార్థన చేసి పిల్లలు వడ్డించాలా? చేస్తున్నారా? చెయ్యాలి. కలుషితమైన ఆహారం పరిశుద్ధమైంది. 2 మాటలు, యేసయ్యా ఈ పూటకు మాకు ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదేదైనా కలుషితం ఉంటే తీసివేయండి. ఈ ఆహారం లేక బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి కూడా కడుపు నిండా ఆహారం పెట్టండి. ఈ ఆహారం మాకు ఆరోగ్యాన్ని, నాకు పిల్లలకు ఆరోగ్యాన్ని కలిగించండి. చాలు. పిల్లలు వడ్డించండి. ఆహారం పరిశుద్ధమైపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే చూడండి, దేవుని సేవకులమైన మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు భోజనం పెడితే ఎప్పుడైనా ప్రార్థన చేయకుండా తిన్నామా అమ్మా? ఒకవేళ ప్రార్థన చేయకుండా తింటే ఏమంటారు మీరు? ఏంది పాస్టర్ గారు ప్రార్థన చేయకుండా తిన్నారు ఏంది అంటారు. మమ్మల్ని అంటాం కాదు, మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి, అలవాటు పడాలి. మా పాస్టర్మ్మ గారు ఉన్నారు, భోజనం వండిందంటే ప్రార్థన చేసి ఆహారం పెడుతుంది. అందుకే ఇంతవరకు హాస్పిటల్ ఎరగం. ఇప్పటికి నాకు ఏ జబ్బు లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేయకుండా ఆహారం మనం తినకూడదు. నీ ముందుకు ఒక ప్లేటు హోటల్లో పోయి వెళ్ళావనుకో, చిగ్గా ప్రార్థన చేసుకోవడానికండి, కళ్ళు మూసుకుని 2 మాటలు ప్రార్థన చేసుకుని భోజనం చేయి. అప్పుడు ఆ కలుషితమైన ఆహారం పరిశుద్ధమైంది. ఇది అలవాటు చేసుకోండి అందరూ. ప్రార్థన చేసి ఆహారం భుజించండి. పిల్లలకు కూడా నేర్పండి. ప్రార్థన చేసి మీ బిడ్డలకు ఆహారాన్ని వడ్డించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1 తెస్సలోనిక 5:15 వచ్చిన. అంటే ప్రార్థనలో మనం ఎలా ఉండాలి?
ఎడతెగక ప్రార్థన చేయండి. చెప్పండి, పలకండి అందరూ. మా అందరూ పలకండి. ఎలా చేయాలంటే ప్రార్థన అంటే దీని అర్థం ఏంటో తెలుసు? ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎక్కడికన్నా బయలుదేరుతున్నావు అనుకో, వాహనం మీద కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా పనికి వెళ్ళావో, డ్యూటీకి వెళ్ళావో, ఆ వెళ్ళిన చోట 2 మాటలు ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 2 మాటలు ప్రార్థన చేసుకోవాలి. అంటే నీ నాలుక మీద ఎప్పుడు ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. నీకు ఇంకే యాక్సిడెంట్ జరగదు. దేవుని స్తోత్రం. అంటే ఈ అంశాలు మేము పాటిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. మేము గొప్పవాళ్ళమని కాదు. 21 సంవత్సరం నుంచి నేను కారులో తిరుగుతున్నా, రాత్రింబొగుళ్ళు. మేము రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చాం. మా ప్రయాణాలంతా రాత్రి ప్రయాణాలే. ఇక్కడ ప్రోగ్రాం ఉంటే చాలా దూరం ఉంటుంది మీటింగులు మాకు. ఇంకో కారు కూడా ఉంది, పెద్ద కారు. చాలా దూరం అయితే ఆ కారులో వెళ్తాం. రాత్రి అంతా ప్రయాణాలు మాకు. కానీ మా ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. మా బట్టలు చించి ఆ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి కట్టాం. మా కారులో హాస్పిటల్కి చాలా మందిని చేర్చాం. కానీ ఇంతవరకు ఏ యాక్సిడెంట్ మాకు జరగలేదు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ప్రార్థన చేసుకోకుండా మా కారు ముందుకు కదలదు. ఆ ప్రార్థన మా కారు చుట్టూ ఏం చేస్తుంది? కంచె వేస్తుంది. వింటున్నారా? కాబట్టి ప్రార్థన ఎలా ఉండాలండి? కదిలితే ప్రార్థన, నిలబడితే ప్రార్థన. నువ్వు ఏ పనికి వెళ్ళావో, కూలికి వెళ్ళావేమో, ఆ కూలి పనులు ఏం జరుగుద్దో 2 మాటలు ప్రార్థన. చిక్కుపడాల్సిన పనే ఉందండి. నువ్వు ప్రార్థిస్తే ఇంకా 4 సహకరిస్తారు, కానీ ఎవరైనా ఎగతాలు చేస్తారా? చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 మాటలు మోకాళ్ళు వేసయ్యా, ఈ పనిలో శక్తి నేనైనా, ఏ ప్రమాదం జరగకుండా నన్నును ఈ పనికి వచ్చిన వాళ్ళందరినీ కాపాడు, మరలా తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు ఈరోజు మా క్షేమాన్ని ఇవ్వని 2 మాటలు ప్రార్థన చేయలేవా? అది. కాబట్టి ప్రార్థన ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. అంటే నోరు తెరిస్తే ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసే వ్యక్తిగా మారిపోవాలి. ఇటుకి దేవుని స్తోత్రం చెప్పండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:4 చదవండి. చాలా మంచి అంశాలండి. ఎవరో రాసుకోండి. ప్రార్థన యందు నిలకడగా ఉండండి. చాలు. ప్రార్థనలు ఎలా ఉండాలండి? గట్టిగా పలకండి అందరు. ఎలా ఉండాలమ్మా? ఆ నిలకడగంటే అర్థమైంది స్థిరంగా, మిస్ కాకూడదు. ఉదయకాల ప్రార్థన స్టార్ట్ చేసావా? చేస్తూనే ఉండు. సంఘములో ఏ రోజు ఏమేమి కోడికలు జరుగుతాయో ఒక్క ప్రార్థన కూడా మిస్ కాకూడదు. నిలకడగా. ఇప్పుడు మేము ఎంతో నిద్ర కాస్తుంటాం కదా, ఖచ్చితంగా తెల్లవారుజామున ఎంత నిద్ర కాసినా మేము 5, ఒకవేళ మరీ నిద్ర కాస్తే 6 గంటలకైనా లేచి 1 గంటన్నర అయినా మేము ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థనలో ఉండాల్సిందే. దేవుని స్తోత్రం. మా మందిరంలో నేనున్నా లేకపోయినప్పుడు మా సంఘంలో మా పాస్టర్ గారు ఉదయం సాయంత్రం అక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రార్థనలు ఎలా ఉండాలండి? నిలకడగా. ఒక ప్రార్థన నువ్వు స్టార్ట్ చేసావంటే మధ్యలో ఆగకూడదు. అంటే ఒక ముక్కలో ఒక మాట ఏం చెప్తున్నానంటే, తిండి మీద ఉన్న ఆసక్తి, డబ్బు మీద ఉన్న ఆసక్తి ప్రార్థన మీద ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎందుకు తెలుసా? ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రార్థన, ప్రమాదం నుంచి కాపాడేది ప్రార్థన, నువ్వు సంపాదించే డబ్బును కాపాడేది కూడా ప్రార్థన, నీకు ఆయుష్ని పెంచేది ప్రార్థన. కాబట్టి తిండి కంటే, డబ్బు కంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? ప్రార్థన అనగానే నువ్వు వెంటనే లేచి మోకాలు లేచి బిడ్డగా ఉండాలి. ఇంకా కొంతమంది ప్రార్థనలు ఇసుకించుకుంటారు. లోకస్వార్త 18:1 చదవండి. ఈరోజు ప్రార్థన పెట్టి రేపు ప్రార్థన అంటే ఇప్పుడు మళ్ళీ ఏం ప్రార్థన, నిన్న జరిగింది కదా, 2 రోజులు జరిగింది, మళ్ళీ ఏం ప్రార్థన అని విసుగుపడే వాళ్ళు ఉంటారు. విసుకాక నిత్యము ప్రార్థించవలేను. చాలు. ప్రార్థనలు ఏముండకూడదండి? మా వెనకొన్న వాళ్ళు వింటున్నారు లేదో, ప్రార్థనలు ఏముండకూడదమ్మా? నిన్న పెట్టారు కదా,
మొన్న పెట్టారు కదా, మళ్ళీ ఏంది ప్రార్థన, మళ్ళీ ఏంది కూటం, ఏం ప్రార్థన ఇది అనేవాళ్ళు లేరా అండి? ఇసుకుగాకండి. ఎందుకు తెలుసా? నువ్వెంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత త్వరగా ఆశీర్వదించబడతా. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం చెప్తానండి. మా దగ్గర ప్రతి నెల 4 రోజులు ప్రార్థనలు ఉంటాయి. కరోనాకు ముందు పెట్టేవాళ్ళు. అంటే వచ్చిన వాళ్ళు 4 రోజులు అక్కడే ఉండాలి. ఒక భార్య భర్త వచ్చారు. ఈ సాక్ష్యం వినండి, చాలా అద్భుతమైన సాక్ష్యం ఇది. భార్య భర్త వచ్చారు. ఉదయం 5:30కు లేపాం. 7 గంటల దాకా ఉదయకాల ప్రార్థన. 7 నుంచి 8:30 వరకు మొఖాలు కడుక్కోమని, వాష్ చేసుకోమని గంటన్నర టైం ఇచ్చాం. మళ్ళీ 8 నుంచి 9 వరకు ప్రార్థన, 9 గంటలకు టిఫను, మళ్ళీ 10:30 నుంచి 1 గంట దాకా, 1:30 దాకా భోజనం, మళ్ళీ 3 గంటల నుంచి ఇట్లా పెట్టి రాత్రి 11 వరకు ఒకటే ప్రార్థనలు చేయించాం. ఒక రోజంతా ప్రార్థనలు ఉన్నారు అట్నే. మళ్ళా ఉదయాన్నే 5:30కు ప్రార్థనకు లేపాం. ఒక భార్య భర్త వచ్చారు. ఒక ఆయన ఇక లేచి చర్చి ఎదురుకు ఒక కంకర మండి ఉంది, గుట్ట ఉంది. గుట్ట మీద ఎక్కి భార్యను పిలుస్తుండు. నువ్వు రా, వెళ్ళిపోదాం, చచ్చిపోతాం మనం బతకమేడ. ఇదేం ప్రార్థనే? నిద్ర లేక ఏం లేక పొద్దున 5:30కు లేపారా? అసలు గ్యాప్ లేకుండా ఏంది ఈ ప్రార్థన? నేనైతే ఉండను, వెళ్ళిపోతాను అన్నాడు. అంటుందయ్యా, ఇంటికి పోయి ఏం చేస్తామయ్యా, పెద్ద సమస్యతో వచ్చాం దేవుని సన్నిధికి. అయ్యా, ఏం ప్రార్థనలు ఉంటే మంచిదే కదయ్యా, ఏందయ్యా నువ్వు, నేను రానంటుంది. రా అంటున్నాడు, తిడుతున్నాడు. ఏమంతా ఆయనకి ఎంత సర్ది చెప్పి వింటలేదు. సరే, ఆమె ఒప్పుకోలేదు. మొత్తానికి 2వ రోజు ఉన్నాడు, 3వ రోజు కొంచెం కుదుటపడ్డాడు, 4వ రోజు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకున్న సమస్య ఏంటంటే భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయారు. ఇంటి ముందుకు వచ్చి అప్పులోళ్ళు తిడుతుంటే తట్టుకోలేకపోయేవాళ్ళు. ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటారంట, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకుంటారంట. అంత భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయారు. ఎవరో చెప్తే కోటాలకు వచ్చారు. బలంగా ప్రార్థనలు పాల్గొని వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే ఒక ఆయనకు 6,000 ఇవ్వాలంట. 6,000 ఆయన ఇంటి ముందు మెట్ల మీద కూర్చోనంట. యాడికి పోయినవారు నువ్వు? 4 రోజులు నాకు ఇప్పుడు 6,000 ఇస్తేనే వెళ్ళిపోతాను ఇంటికి అన్నాడంట. ఆయనకు పాత టీవీఎస్ బండి ఒకటి ఉంది, అది మెకానిక్ అమ్మి 6,000 కడదాం, ముందు ఇటు బాధ తీరుద్దాం, ప్రార్థనకు పోయి 4 రోజులు ఉండి వచ్చాము, దేవుడు ఏం చేశాడే అని కొనుక్కుంటూ ఆ టీవీఎస్ బండి మీద వెళ్తున్నాడంట. వెళ్తుంటే రోడ్డు పక్కన ఒక కవర్ పడి ఉందంట. ఆ కవర్ తీసుకొని ప్రేరేపణ వస్తుంటే వాహనం ఆపి వెళ్ళి ఆ కవర్ తీసి చూస్తే ఆ కవర్ నిండా డబ్బులు ఉన్నాయంట. దేవుని స్తోత్రం. రియల్గా జరిగిన సాక్ష్యం అండి. ఇక కొద్ది దూరం వెళ్ళి చూస్తే ఆయన ఎంతైతే బాకీ ఉన్నాడో అంతే ఉన్నాయంట డబ్బులు. వెనక్కి తిరిగి వచ్చి బాకీలన్నీ కట్టి ఒక 5,000 రూపాయలు దాంట్లో తీసి మందిరానికి వచ్చి అక్కడ భోజనాలు పెట్టించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే ప్రార్థనలో విసుగుపడి వెనక్కిపోయి ఉంటే అందుకు చెప్పే సాక్ష్యం. అయ్యా, ఏం ప్రార్థన, పద్దాకులు ప్రార్థన, ఇసుకుపడి వెనక్కిపోయింటే ఆ కార్యం జరిగేదేనా? అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రార్థనలో విసుగు పడవద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా అందరూ హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 12:12 చదవండి. నిరీక్షణ గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. అమ్మా, ఏం చెప్పాను? వెనకున్న వాళ్ళమ్మా, ప్రార్థనలు ఏముండాలి అంటే, ఒక కార్యం తలపెట్టుకున్నప్పుడు, ఏదైనా ఒక కార్యం తలపెట్టుకున్నప్పుడు దేవుడు చేసేంత వరకు నువ్వు ప్రార్థన ఆపకూడదు.
ఆమె చెప్పండి. ఒక సంవత్సరం 6 నెలలు చేసి ఆపేవాళ్ళు లేరా? అమ్మా, ఒక ఇల్లు కట్టాలనుకున్నావు, నీ పరిస్థితి బాగలేదు, ఇల్లు కావాలని ప్రార్థన మొదలుపెట్టావు, 6 నెలలు చేశావు, ఏ మార్గము ముందుకు రాలేదు, ప్రార్థన ఆపే విషయం వాళ్ళు లేరా? చెప్పండి. ఈ దేవుడు తప్ప ఇంకెవరు చేస్తారు? ఎవరి దగ్గరికి పోతావు? కాబట్టి ప్రార్థనలు ఏముండాలా? గట్టిగా చెప్పండి అందరు, ఏముండాలా? పట్టుదల. అంటే అర్థమైంది, దేవుడు కార్యము చేసేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏదైనా వ్యర్థమైద్దేమో కానీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ప్రార్థనలో గడిపి నాశనమైన కుటుంబాన్ని ఎక్కడైనా చూపించగలరా? ప్రపంచంలో ఎక్కడైనా ఎతికి చూపించగలరా? అది ఎవరి తరము కాదు. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను, ఈ స్థితిలో ఉన్నానంటే ప్రార్థనే. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటండి? ప్రార్థన. ఎక్కువగా ప్రార్థన 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 ప్రార్థనని ప్రార్థనలో గడిపి నాశనమైన కుటుంబాన్ని ఎతికినా ఎక్కడ దొరకదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, దేవుడి మీద ఆధారపడి చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అమ్మా? మనుషుల మీదనో ఇంకా దేని మీదనో ఆధారపడి పాడైపోయి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడి మీద ఆధారపడి చెడిపోయిన వాళ్ళు వెతికినా దొరకరు. 2 చెప్పాను. మొదటిది ఏందమ్మా? ఎక్కువగా ప్రార్థనలు గడిపి నాశనమైన వాళ్ళు లేరు, దేవుడి మీద ఆధారపడి చెడిపోయిన వారు లేరు. మూడవది, దేవుడికి ధారాళంగా ఇచ్చి దరిద్రులైన వారు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఉంటారా? ఈకనే మనకు దరిద్రం. వాస్తవాన్ని ఒప్పుకుంటారా? ఏమంటే ఒప్పుకుంటారు వాస్తవాన్ని? ఈకనే మనకు దరిద్రం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ప్రార్థనలు గడిపి నాశనమైన వారు కనపడరు, దేవుడి మీద ఆధారపడి చెడిపోయిన వారు కనపడరు, వినపడరు, దేవునికి ధారాళంగా ఇచ్చి దరిద్రులైన వారు ఎక్కడా మనకు కనపడరు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునండి, దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, శోధనలు మీకు కలగకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాం. ఆ మెలకువలు మేము ఈరోజు తెలుసుకున్నాం. వేకువజామున ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, విసుగని ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, నిలకడగలిగిన ప్రార్థన. అయ్యా, మేము అలవాటు పడాల్సింది ప్రార్థనకు. ప్రార్థన చేయకుండా ఏం చేయకుండా నా ప్రభు కార్యం చేయలేదని నీ మీద నేరం నిందలు వేయటం మాకు ధర్మం కాదు. పట్టుదలతో ప్రార్థిస్తే మేము సాధించలేనిది ఏమీ లేదు తండ్రి. అది రోగమైనా, అది అప్పు అయినా, అది అవసరమైనా పట్టుదలతో మేము ప్రార్థిస్తే ఖచ్చితంగా ఒకరోజు ఆ కార్యాన్ని మేము చూస్తాం దేవా. ఒక 2 నిమిషాలు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నిజంగా ఈరోజు దైవజనులు చెప్పినట్లుగా నా దగ్గర ప్రార్థన లేదయ్యా, లేదయ్యా. చర్చి కూడా ఇష్టమైతే వస్తా, లేకుంటే లేదు. అనుకూలమైతే వస్తా, లేకుంటే లేదు. మందిరానికి కూడా అది నా భక్తి. అందుకే నా జీవితంలో ఈ కార్యాలు చూడలేకపోతున్నాను. అందుకే లేనిపోని శోధనలు నా కుటుంబంలో. అందుకే నా కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకంటే నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదు. ఒప్పుకుంటారా? ప్రార్థన చేసుకోండి. ఈ వాక్యం ఈరోజు నా కొరకే మాట్లాడాను కాబట్టి నేను ఇక నుంచి నీ మీద నేరం వేయను. ఎందుకంటే నేను ప్రార్థనలు లేను. గొడ్డు చాకిరి చేసి డబ్బుల కోసం పరిగెత్తుతాను, కానీ గంటలు గంటలు పనికిరాని ముచ్చట్లు చేస్తాను, కానీ 1 గంట మోకాలు లేచి నీ సన్నిధిలో రోజు ప్రార్థించలేకపోతున్నాను.
దేవుని కార్యాలు ఎలా చూస్తానయ్యా? చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రభు ప్రేరేపిస్తే మోకాళ్ళు వేస్తారా? అమ్మా, ఆసక్తికి మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయండి. మోకాటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన.